హలో అందరికి, నేను మీ మూవీ మీడియా. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది తాజాగా రిలీజ్ అయిన ఆంధ్ర కింగ్ తాలూకా గురించి. ఈ సినిమా ఏం చెప్పాలనుకుంది, ఏం చూపించింది, వర్త్ వాచ్ ఇట్టా లేదా స్కిప్పా? లెట్స్ డైవ్ ఇన్ టు ద రివ్యూ. స్టోరీ వైజ్ ఆంధ్ర కింగ్ తాలూకా ఒక రూరల్ డ్రామా ఫ్యాన్ బై మూవీ అనమాట. సో ఫ్యాన్ బై తన హీరోకి ఏం చేయాలనుకున్నాడు, ఏం చేశాడు, హీరో ట్రబుల్లో పడ్డాక ఫ్యాన్ బై ఏం చేశాడు అనేది ఒక ప్లాట్ లైన్. సినిమా అనేది చాలా బాగా తీశాడు డైరెక్టర్. ఈ కథని రియల్ గా గ్రౌండ్ లెవెల్ నుండి ఎమోషన్ తో చూపించాలనుకున్నాడు. సో ట్రై చేశారు. కొన్ని భాగాల్లో రానెస్, కొన్ని చోట్ల ఇంటెన్సిటీ చాలా బాగుందన్నమాట. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ వెరీ డీసెంట్ అబ్బా, ఫ్లోలో వెళ్ళిపోయింది. సినిమా చాలా బాగా అనిపించింది ఫస్ట్ హాఫ్. అండ్ కానీ సెకండ్ హాఫ్ లో కొంచెం డ్రాబ్యాక్ ఉంది, బట్ అంత కనపడదు సినిమాలో. వెళ్తాది సినిమా అయితే. ఇట్స్ ఏ డీసెంట్ వాచ్ ఇట్ అబ్బా. సినిమా అయితే చెప్తున్నా కదా, లాస్ట్ 2 మూవీస్ మన రామ్ పోతినేని మూవీస్ అనేవి అనుకున్నంత రీచ్ కాలేకపోయాయి. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి, సినిమా అయితే హిట్ అవుతుంది. చాలా బాగుంది మూవీ అయితే. సో సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్న సినిమా అయితే చాలా బాగుంటది. క్లైమాక్స్ అన్ప్రెడిక్టబుల్ గా ఉంటది. సో క్లైమాక్స్, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కొంచెం డ్రాబ్యాక్, ఇవి మెయిన్ అనమాట. సినిమాలో మెయిన్ ఏంటంటే, సినిమాలో ఉపేంద్ర గారు డీసెంట్ అబ్బా, చాలా మెయిన్ పిల్లర్ సినిమాకి ఉపేంద్ర గారు. నాకు చాలా అనిపించింది. ఒక ఫ్యాన్ బాయ్ ఒక హీరోకి, అలాంటి హీరోకి సూర్యగా చాలా బాగా పర్ఫామ్ చేశారు మన ఉపేంద్ర గారు. సో సినిమా అయితే చాలా బాగుంటది. సో ఇందులో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగా ఉంటది. చాలా ఎనర్జెటిక్ గా, అంటే ఎనర్జెటిక్ రామ్ అనే దానికి ఒక ఫ్యాన్ బై బాడీ లాంగ్వేజ్ అనేది దించి పడేశాడు అనమాట. సాలిడ్ గా ఉంది, చాలా వర్కౌట్ అయ్యింది. హీరోయిన్ స్క్రీన్ ప్రజెంటేషన్ అనేది, హీరోయిన్ ప్రజెంటేషన్ తక్కువైనా, స్క్రీన్ టైం తక్కువైనా కానీ హీరోయిన్ మాత్రం చాలా బాగా చేశారు. డెఫినెట్లీ వాచ్ ఇట్ అబ్బా. నేను చెప్తున్నా కదా, హీరోయిన్ మాత్రం ఒక వేరే లెవెల్ అవుతుంది. సో తను రాసి పెట్టుకుని, తను మెయిన్లీ తన పర్ఫార్మెన్స్ చాలా పీక్ అనమాట. ఇంకా అన్ని హైలైట్ అనమాట. సో సపోర్టింగ్ క్యాస్ట్ కూడా సర్ప్రైజింగ్లీ గుడ్, ఎస్పెషల్లీ కామెడీ టైమింగ్ వెరీ గుడ్ అబ్బా. ఇంకా టెక్నికల్ సైడ్ కి వస్తే సినిమాటోగ్రఫీ, రూరల్ బ్యూటీ నిజ జీవితంలో చూపించారనమాట. కొంత గ్రిట్ ని, కొంత కలర్ఫుల్ గా చూపించారు. పర్ఫెక్ట్ బ్లెండ్ అనమాట. సో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అనేది ప్లస్ ఈ సినిమాకి. చిన్న గుండెల చాలా బాగా వచ్చిందబ్బా. సినిమాలో కేకలు వస్తాయి సాంగ్ కి, బీజిఎం. రేటింగ్ ఫస్ట్ హాఫ్ ఈస్ వెరీ డీసెంట్, సెకండ్ హాఫ్ ఈస్ కొంచెం షార్ప్ గా, కొంచెం స్లోగా అనిపించింది. ఓకే, ఇట్స్ వెరీ గుడ్ అనమాట. సో దీంట్లో హైలైట్ విషయానికి వస్తే స్ట్రాంగ్ హీరో పర్ఫార్మెన్స్, ఫ్యాన్ బై పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది. హీరో ఒక ఫ్యాన్ బాగా పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం అనేది చాలా చాలా రేర్ అనమాట. సో దీంట్లో మైనస్ విషయానికి వస్తే కొన్ని అక్కడక్కడ స్లో పేస్ ఉన్నా కానీ ఓకే. కొన్ని విఎఫ్ఎక్స్, కొన్ని అలా డ్రాబ్యాక్స్ ఉన్నా అవి కనిపించవు సినిమాలో చూసేంత వరకు మీరు. సెకండ్ హాఫ్ ఈజ్ స్లో, అదే అంతొకటే. ఇంకా ప్రెడిక్టబుల్ గా స్క్రీన్ ప్లే అనేది ఉంది. సో ఫ్యూ సెకండ్స్ వెరీ స్లోలీ లెంతీ అబ్బా. సో ఫైనల్ వెడిక్ట్ ఏంటంటే, ఆంధ్ర కింగ్ తాలూకా ఒక ఫ్యాన్ బై మూవీ అండ్ ఒక ఫ్యాన్ బై డ్రీమ్స్, ఇది అందరికీ వర్తిస్తుంది అని, అంతే. సినిమా చాలా బాగుంది. సో ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నో రొమాన్సెస్, నో ఒక కిస్ సీన్ అనేది ఉంది. సో అది అంత అనిపించదు. సినిమా అయితే చాలా బాగుంటుంది, చూసేయండి. సో ఈ మూవీకి నేను ఇచ్చే రివ్యూ 3.25 అవుట్ ఆఫ్ 5. సో దిస్ ఇస్ మై రివ్యూ ఆంధ్ర కింగ్ తాలూకా. మీకు రివ్యూ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా సినిమాల రివ్యూ కావాలంటే కామెంట్ చేయండి. సీ యూ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.